ends of focal chord is equal to first end a comma 2a first end a comma 2a first end అదర్ ఎండ్ ఏ కామా మైనస్ 2a అండి. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ మీరు లాటస్ రెక్టం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఏ కామా మైనస్ 2a అండి అదర్ ఎండ్. ఇక్కడ లాటస్ రెక్టం తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ వై కోఆర్డినేట్ ప్లస్ ఇది ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఈ అదర్ ఎండ్ ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఫోర్త్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి ఎక్స్ కోఆర్డినేట్కి ప్లస్ వై కోఆర్డినేట్కి మైనస్. ఓకే, ఒక విషయం తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మీకు ఇంటర్మీడియట్ వరకు అయితే ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టం కావాలి. అసలు అక్కడ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మనకి ఇక్కడ 4a అలా వచ్చిందో చెప్పుకోవడం కోసం. సెకండ్ ఎక్సైజ్ తీసారు మనకి కరోనా పాయింట్, అందుకని సెకండ్ ఎక్సైజ్లో కావాల్సి వస్తాయి ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టం ఏ కామా 2a అని టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమంటారు. ఎండ్ పాయింట్స్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టం దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమంటారు. అప్పుడు ఎండ్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే ఏ కామా 2a ఏ కామా మైనస్ 2a అని తెలుసుకోవాలి. సో ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు దీని లెంత్ కనుక్కోవాలంటే ఎల్ఎల్ డాష్ కనుక్కుంటే సరిపోతుంది. వీళ్ళిద్దరికీ లెంత్ కనుక్కున్నప్పుడు ఎల్ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్. ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండి. ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకుంటాం, రెండో పాయింట్ని x2 y2 అనుకోండి. రెండో పాయింట్ని x2 y2 అనుకుంటే ఎంత అవుతుందంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ x2 మైనస్ అంటే ఎంత a మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా మైనస్ 2aకి హోల్ స్క్వేర్ అండి. a మైనస్ a హోల్ స్క్వేర్ అంటే 0 దుకాణం సర్దత్తాడు. ఇది మైనస్ 4aకి హోల్ స్క్వేర్ అండి అంటే 16a స్క్వేర్ అంటేనా రూట్ 16a స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అండి 4a. ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టం వాల్యూ 4a ఇలా వస్తుంది 8 పాయింట్లకి. ప్రస్తుతానికి మన ఇంటర్మీడియట్కి అవుతాయి. ఎవరైనా ఎంసెట్ అలాంటివి ఏమైనా రాసుకుంటే ఇది నేను జనరల్ పారాబోలాకి చెప్పాను. ఇటు పక్క రైట్ హ్యాండెడ్ పారాబోలాకి, లెఫ్ట్ హ్యాండ్ పారాబోలాకి ఎవరైనా రాసుకుంటే ఎవరైనా కాన్సెప్ట్ నేర్చుకుంటారంటే చూసుకోండి ఇలా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ పారాబోలాకి. అప్పుడు ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టం అంటే ఇలా వస్తాయి. ఇది ఎల్ డాష్ సెకండ్ కోఆర్డినేట్లోకి వచ్చింది ఈసారి. సో సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్కి మైనస్ వైకి ప్లస్ అంటే ఎంత అవుతుందంటే మైనస్ a కామా 2a అవుతుంది దీని ఎండ్. ఇక్కడికి వస్తే థర్డ్ కోఆర్డినేట్లో ఎక్స్ కోఆర్డినేటివ్ మైనస్ వై కోఆర్డినేటివ్ మైనస్ అంటే ఎంత అవుతుందంటే మైనస్ a కామా మైనస్ 2. కావాలంటే వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ కూడా కట్టుకుని చూసుకోండి 4aనే వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి సరదాగా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా అప్పర్ పారాబోలాకి వస్తుంది కదండి. ఈసారి ఇలా వస్తుందండి. ఈసారి పాయింట్లు మారుతాయి. అప్పర్ పారాబోలాకి వచ్చేసరికి ఎక్స్లు వైలు అవుతాయి, వైలు ఎక్స్లు అవుతాయి అన్నాను. ఇక్కడ a 2a అన్నాను. ఇప్పుడు ఏం వస్తుందండి పాయింట్ 2a కామా a వస్తుంది. అలాగే సెకండ్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి ఇది మైనస్ 2a కామా a అవుతుందండి. ఇది ఇప్పుడు కూడా డిస్టెన్స్ కట్టుకుని చూసుకోండి 4aనే వస్తుంది. ఇవి మన ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అడుగుతాడు ఇలాంటివి ఎండ్ పాయింట్స్ ఏంటి ఆ పారాబోలాగానే ఇస్తాడు. అప్పర్ పారాబోలా లోయర్ పారాబోలాని చూసుకుని మనం చెక్ చేసుకోవాలి. అలాగే లోయర్ పారాబోలాకి వచ్చేసరికి ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది, ఇక్కడికి వస్తుందండి. సో థర్డ్ కోఆర్డినేట్లోకి వచ్చేసరికి మైనస్ 2a కామా మైనస్ a, ఇంకోటి ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ వై కోఆర్డినేట్ మైనస్ కాబట్టి ఎంత అవుతుంది 2a కామా మైనస్ a అవుతుందండి ఫోర్త్ కోఆర్డినేట్లోకి వస్తుంది. సో ప్రస్తుతానికి మీకు అయితే అవసరం లేదు. ఇవి మీకు కావాల్సింది ఇక్కడ పాయింటే. ఫస్ట్ జనరల్ ఫామ్కి వచ్చేసరికి a కామా 2a ఒకటి, ఇంకోటి a కామా మైనస్ 2a ఒకటి. ఇవి ఎవరైనా ఎంసెట్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోవచ్చు. వాటికి కావాలి ఈ కాన్సెప్ట్. ప్రస్తుతానికి మామూలుగా అయితే అక్కర్లేదు. నేర్చుకుంటే మరీ మంచిది, హ్యాపీగా గుర్తుంచుకోవాలి. ఎవరైనా గొప్పకుని రేపు పొద్దున మీరు ఇంకొకరు చెప్పినప్పుడు వస్తుంది. మా మాస్టర్ చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను మీకు చెప్తే మీకు ఇంకో మాస్టర్ ఇంకో పిల్లలకి ఎవరికొకరికి చెప్తారు. ఎవరైనా ఇందులో టీచర్లు ఎవరైనా అవుతే నేర్చుకుంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే. ఓకే, సో రాయండి ఫస్ట్ సైడింగ్ కార్డ్ అని రాయండి. స్పీడ్గా రాయాలండి, ఎందుకంటే వీడియో చూస్తున్నాం అందుకని స్పీడ్గా రాయాలి. సారు గీరో ఇలాంటివి ఏమి లేవండి. వీడియో ఉందండి ఆల్రెడీ ఆన్లో. సో బొమ్మ ఇలా వేసుకోండి కార్డ్ అండ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ తర్వాత వేసుకుంది కానీ బొమ్మ మీరు రాసండి మామూలుగా. ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఏ parabola ఈజ్ కాల్డ్ కార్డ్. పరావలయంపై ఏమైనా రెండు బిందువులు కలిపే రేఖను జా అంటారు. పరావలయంపై ఏదైనా రెండు బిందువులు కలిపే రేఖను జా అంటారు. ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆఫ్ ఏ parabola ఈజ్ కాల్డ్ కార్డ్. ఓకే, ఫర్ ఏ parabola ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఫర్ ఏ parabola ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఒక పరావలయానికి అనంత జాలు గీయవచ్చును.
ఫర్ ఏ పారాబోలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. బొమ్మ ఇలా వేసుకోండి, తర్వాత వేసుకుంది కానీ ఫస్ట్ దాని బొమ్మ ఇది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ కాల్డ్ కార్డ్. నెక్స్ట్ రండి ఫోకల్ కార్డ్. ద కార్డ్ పాసెస్ త్రూ ఫోకస్. కొద్దిగా వంకరగా వేయండి కార్డ్ని, ఇలా కొద్దిగా వంకరగా వేయండి బొమ్మ వేసేటప్పుడు. తర్వాత వేసుకుంది కానీ ముందు మ్యాటర్ రాసుకోండి. బొమ్మ వేసేటప్పుడు కార్డ్ వేసి కాకపోతే అలాగా పర్పెండిక్యులర్గా వేయకుండా వంకరగా వేస్తాం. సో ద కార్డ్ పాసెస్ త్రూ ఫోకస్. ద కార్డ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. ద కార్డ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. నాభి గుండా పోయే రేఖను నాభిజ్య అంటారు. ద కార్డ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్. నాభి గుండా పోయే రేఖను నాభిజ్య అంటారు. ఫర్ ఏ పారాబోలా ఇన్ఫైనైట్ ఫోకల్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఫర్ ఏ పారాబోలా ఇన్ఫైనైట్ ఫోకల్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఒక పరావలయానికి అనంత నాభిజ్యాలు గీయవచ్చును. ఒక పరావలయానికి అనంత నాభిజ్యాలు గీయవచ్చును. ఫర్ ఏ పారాబోలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫోకల్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫోకల్ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఓకే. నెక్స్ట్ లాటస్ రెక్టమ్ బొమ్మ ఇలా అయ్యండి, తర్వాత వేసుకుంది కానీ బొమ్మ. ఓకే, లాటస్ రెక్టమ్ బొమ్మ ఇలా అయ్యండి, తర్వాత వేసుకుంది కానీ. ఓకే. ద ఫోకల్ కార్డ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. ద ఫోకల్ కార్డ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్. యాక్సిస్ అనండి, యాక్సిస్ అనకండి, యాక్సిస్ AXIS యాక్సిస్ ఈజ్ కాల్డ్. ద ఫోకల్ కార్డ్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. ఓకే. ద ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆర్. ద ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆర్ AR L A, 2A, L A, 2A, L dash A, -2A, L A, 2A, L dash A, -2A. Okay. Length of latus rectum is equal to, length of latus rectum is equal to LL dash is equal to అని ఇదంతా రాసేయండి మీరు అని తెలుగు మీడియం వాళ్ళు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు LL dash ఈజ్ ఈక్వల్ టు అని ఇదంతా రాసేయండి తెలుగు మీడియం రాయండి. నాభిజ్య అక్షానికి లంబంగా ఉన్నచో, నాభిజ్య అక్షానికి లంబంగా ఉన్నచో దానిని నాభిలంబం అంటారు. దానిని నాభిలంబం అంటారు. నాభిలంబం చివరి కొనలు, నాభిలంబం చివరి కొనలు L A, 2A, L dash A, -2A, L A, 2A, L dash A, -2A. నాభిలంబం పొడవని ఇదంతా రాసేయండి. నాభిలంబం పొడవని ఇదంతా రాసేయండి. మిగతా ఇంకా అవ్వలేదు, ఎక్సర్సైజ్ అవ్వాలంటే ఇంకా ఉంది, మ్యాటర్ చెప్పుకోవాలి, అది రేపు చెప్పుకుందామండి. అంతవరకు చిన్న బ్రేక్ అండి.